హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేను అమరావతిలో ఉన్నా. అమరావతి టెంపుల్ అట్లాగే ఇంకా ఏమేం ప్లేసులు ఉన్నాయో అన్నీ వీడియోలో చెప్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ అమరావతి వెళ్ళాలంటే మనం ఫస్ట్ గుంటూరు కానీ విజయవాడ కానీ వెళ్ళాల్సి ఉంటుంది. నేను హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేశాను ట్రైన్లో. విజయవాడ వచ్చి అక్కడి నుంచి బై రోడ్ అమరావతి టెంపుల్కి వెళ్ళాను. ఇది గుంటూరు నుంచి 30 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఎదురుగా కనిపించేదే అమరావతి టెంపుల్ గాలిగోపురం. మనం డైరెక్ట్గా స్నానం చేసి వస్తే ఈ గాలిగోపురం నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు, లేదా ఇట్లా పక్కనే కృష్ణానది ఉంటుంది, కృష్ణానదిలో స్నానం చేసి కూడా టెంపుల్లో దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. నేను ఇంటి దగ్గరే స్నానం చేసి వచ్చేసాను. జస్ట్ కృష్ణానదిలో కాళ్ళు కడుక్కొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాను. మరి కావాలంటే ఇక్కడ స్నానం చేయొచ్చు. ఈవెన్ బట్టలు మార్చుకోవడానికి రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి గాలిగోపురం నుంచి లోపలికి వచ్చాను. లోపలికి రాగానే రైట్ సైడ్ నాగదేవతల విగ్రహాలను ఒక చెట్టు ఉంది. చాలామంది ఇక్కడ ప్రదక్షిణలు అవి చేస్తున్నారు. ఈ చెట్టు పక్కనే స్వామివారి స్థల పురాణం ఇట్లా పెయింటింగ్ చేయించారు. తక్కువ ఎత్తులో ఈజీగా చదువుకోవడానికి కన్వీనియంట్గా పెయింటింగ్ చేయించారు. సరే, ఇంకా పురాణం ఏంటో చూద్దాం. ఇక్కడ శివలింగాన్ని దేవతల రాజు అయిన ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. అందుకే దీన్ని అమరేశ్వర స్వామి, అమరావతి అని పిలుస్తారు. కుమారస్వామి తారకాసురుని సంహరించినప్పుడు అతని మెడలో ఉన్న శివలింగాన్ని 5 భాగాలుగా ఖండిస్తాడు. అందులో ఒక భాగం ఇక్కడ పడుతుంది. సో ఈ 5 భాగాలే పంచారామ క్షేత్రాలు. ఆ పంచారామ క్షేత్రాల్లో ఇదొకటి, అమరావతి టెంపుల్. సో ఆ తర్వాత ఇంద్రుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడు. సో ఇట్లా ప్రతిష్ఠించిన శివలింగం రోజు రోజుకి హైట్ పెరుగుతూ ఉండడం వల్ల ఈ శివలింగం పై భాగంలో ఒక మేకును కొట్టారు ఇక్కడున్న పంతులు గారు. అట్లా మేకు కొట్టినప్పుడు శివలింగం పై భాగంలో ఆ మేకు గుచ్చుకొని రక్తం చెందుతుంది. సో ఆ రక్తం మరకలు కూడా మనం ఇప్పటికీ అబ్జర్వ్ చేయొచ్చు. అది స్వామివారి నిజరూప దర్శనం చేసినప్పుడే ఆ దర్శనం అనేది మనకు దొరుకుతుంది. మీరు నా థంబ్నెయిల్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే అక్కడ శివలింగం ఎంత ఎత్తుందనేది మీకు కనిపిస్తుంది. సో ఇప్పటికీ ఈ టెంపుల్లో పంతులు గారు పెద్ద పీఠం లాంటిది ఎక్కి దాని పైనుంచి అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే నార్మల్ శివలింగం లాగా మన ఎత్తులో అభిషేకం చేయడానికి అవకాశం అయితే ఉండదు. ఇక్కడ శాసనాలు చూస్తున్నారా, ఇవి శ్రీకృష్ణదేవరాయలు వేయించిన శాసనాలు. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఆయనే స్టార్ట్ చేశారు. సో అట్లా దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ఇది వేణుగోపాల స్వామి ఆలయం. ఈయనే ఈ టెంపుల్కి క్షేత్రపాలకుడు. ఇంకా అమరేశ్వర స్వామి వారి దర్శనం అయిన తర్వాత అమరావతిలో మనం చూసే సెకండ్ ప్లేస్ ధ్యాన బుద్ధ స్టాచ్యూ. సో ఇక్కడికి టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. సో చాలా బాగుంటుంది. బుద్ధుడు ధ్యానంలో ఉన్న ఈ ప్లేస్ చాలా బాగుంటుంది చూడడానికి. ఒక ½ అవర్ టైం ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. టికెట్ కాస్ట్ వచ్చేసి 5 రూపీస్ నుంచి 10 రూపీస్ ఉంటుంది. ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి వెళ్ళే థర్డ్ ప్లేస్ అమరావతి స్తూపం. సో ఇట్లా డ్యామేజ్ అయిపోయిన ఒక పెద్ద ఆర్కిటెక్చర్ ఉంటుంది. సో ఇది శిథిల స్తూపం. దీని లోపలికి వెళ్ళి చూడడానికంటూ పెద్దగా ఏముండదు. ఆ గేట్ ఎలా ఉందో సేమ్ అదే స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లోపల ఉండేది ఇది వరకు, కానీ అంతా డ్యామేజ్ అయిపోయింది. ఆ తర్వాత మనం చూసే ఫోర్త్ ప్లేస్ అమరావతి మ్యూజియం. సో టికెట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ ఉంది. సో నేను టికెట్ తీసుకుని అయితే లోపలికి వెళ్తున్నాను. మనం ఈ అమరావతిలో ఎక్కువ నడిచే ప్లేస్ ఏదైనా ఉందంటే అది మ్యూజియంలో మాత్రమే. టెంపుల్లో అయినా, లేకపోతే ధ్యాన బుద్ధ స్టాచ్యూ దగ్గర అయినా, లేకపోతే మహాస్తూపం దగ్గర అయినా ఎక్కువ నడిచే పని అయితే ఉండదు. మహాస్తూపం దగ్గర కొంచెం ఎక్కువ నడవాలి లోపలికి వెళ్తే. నేను అక్కడ లోపలికి వెళ్ళలేదు, కానీ మ్యూజియంలో మాత్రం కొంచెం ఎక్కువ తిరగాల్సి వచ్చింది. సుమారుగా 10 ఏళ్ల తర్వాత అమరావతి వచ్చాను నేను. ఫస్ట్ టైం 2015లో వచ్చాను. అప్పటికి ఇంకా ఛానల్ లేదు. ఇంక ఇక్కడి నుంచి నా వెనకాల ఒకటి తిరుగుతూ ఉంటాడు. ఆ రన్నింగ్ కామెంటరీ మీరు కూడా విని ఎంజాయ్ చేసేయండి. మన నేషనల్ ఫ్లాగ్ మిడిల్లో ఉంటుంది కదా,
అదే ఇది ప్లేట్లు. ఇక్కడ తవ్వకాలు జరిపినప్పుడు అన్నీ దొరుకుతాయి, తీసుకొచ్చి ఇట్లా మ్యూజియాల్లో పెడతారు. ఏదో పని కోసం తవ్వుతుంటాడు కదా, తవ్వినప్పుడు ఇది నచ్చవు. మీన్స్ మన కల్చర్కి సంబంధించి ఏది ఉన్నా వాళ్ళకి నచ్చదు. బుద్ధుడి కాళ్ళు కదా, బుద్ధుడి కాళ్ళు, తల తీసేసిన బుద్ధుడి బొమ్మ. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ని వెళ్ళిపోమనాలి. ఎక్కడికి? ఏదో ఒక చోట. ఎక్కడికి వెళ్ళిపోమని చెప్దాం? మళ్ళీ ఇక్కడ పెట్టారు, ముస్లిమ్స్ క్రిస్టియన్స్. అది బౌద్ధులది, అది బౌద్ధ స్తూపం. అది అది కూడా హిందూస్దేనా? బౌద్ధులు కూడా హిందువుల నుంచి వచ్చారు. ఏముంది దాంట్లో? ఉందా? ఉందా నిజంగా? ఏది? ఇది శివుడి బొమ్మలాగా కనిపిస్తుందిరా నీకు? శివలింగం అది? నువ్వు గ్రేట్ అసలు. నువ్వు చూసింది ఇది, అక్కడ ఇది చూసావు నువ్వు దాంట్లో. అస్థికలు అంటే మనం బాడీ మనం కాల్ చేసిన తర్వాత లోపల ఎముకలు ఉంటాయి కదా, అవి. ఈ చెట్లు ఏవి అప్పుడు దొరికినవి కావు, ఇవి షో కోసం పెట్టారు. ఇవి ఏంటి, చెట్లు కూడా అదే అనుకుంటున్నావా? కాదు. ఆ లోపల ఎట్లా ఉన్నాయో శాంపిల్గా ఒకటి పెట్టారు ఇక్కడ. 5 రూపాయలు ఎంట్రీ ఫీ. నువ్వు చిన్నపిల్లవాడు కదా, అందుకే నీకు తీసుకోలేదు. ఏమిచ్చారు చూడు, 4th పాయింట్, 15 years లోపు పిల్లలకి ఎంట్రీ ఫ్రీ. ఇలా ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ మా అమరావతి యాత్ర అయితే పూర్తయిపోయింది. ఇక రిటర్న్ జర్నీ స్టార్ట్ చేశాము విజయవాడకి. ఫ్రెండ్స్, ఇది నా అమరావతి యాత్ర. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి.